हो 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 आ, आ, ए रसूले अमी खातमल मुरसली तुझसा कोई नहीं, तुझसा कोई नहीं है अकीदा ये अपना बस नहीं, तुझसा कोई नहीं ए रसूले अमी खातमल मुरसली। औलाद के लिए तरस रहे अल्लाह ताला उन सबको औलाद की नसीब अता फरमाए। एंड जो भी पैलेस्टीन में हो रहा है सबको अल्लाह ताला इंसाफ दिलाए एंड सबके माँ बाप का साया उनके सर पर रहे इंशाल्लाह एंड सबकी जोड़ी इंशाल्लाह अल्लाह ताला सलामत रखे। आमीन सुमा आमीन। Hi guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీర షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, ఇవాల్టి వీడియోలో మీరు చాలా చూడబోతున్నారు. ఫస్ట్ అయితే మా రూమ్ నుంచి కాబా వ్యూ చూసేయండి. మాషాల్లా మాషాల్లా మాషాల్లా. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం అయింది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. అస్సలాము అలైకుం బోలో. అస్సలాము అలైకుం హాజీ. बोलो वालेकुम अस्सलाम। अस्सलाम वालेकुम नाजरीन. कैसे बोलते हैं? बोलो. हाँ बोलो एक बार. नहीं बोलो जी. సో బేసిక్గా మేమైతే క్లాక్ టవర్లోనే ఒక హోటల్లో ఉంటుండే అనమాట. అండ్ ఇది మా హోటల్లో ఉన్న రెస్టారెంట్ ఇలా ఉండే ఇది వ్యూ. అండ్ మొత్తం మనకి అరేబియన్ ఫుడ్, లాడ్ ఆఫ్ కబాబ్స్ అండ్ సమోసాస్ అవన్నీ ఉండే అనమాట. సో బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ ఎలా ఉందో ఒకసారి క్విక్గా మీ అందరికీ చూపించేస్తాను. సో అంటే ఇక్కడ వచ్చేసి సేమియా, ఆబ్వియస్లీ ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి అర్హాన్కి అది తీసుకోలేదు. దెన్ ఇక్కడ వచ్చేసి నిజానికి ఇప్పుడు ఏం గుర్తులేదు. టెక్నికలీ నేను అర్హాన్కి ఇవన్నీ చెక్ చేసి తనకి సెట్ ఏమవుతుందో అది చూస్తుండే అనమాట. బెస్ట్ నాకు అనిపించింది బాయిల్డ్ ఎగ్స్. సో ప్రతిరోజు అర్హాన్కి బాయిల్డ్ ఎగ్స్ తీసుకునేదని. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వీళ్ళ దగ్గర రైస్, ఫ్రైడ్ రైస్ అవన్నీ పెడతారు. ఈ సెక్షన్ మొత్తం మనకి స్ప్రెడ్స్ అనమాట. జామ్స్ కానివ్వండి, పీనట్ బటర్స్ అవన్నీ కూడా. ఆ తర్వాత చీజ్ స్లైసెస్, సమ్ వెజీస్ అవన్నీ. అంటే మనం ఏమైనా శాండ్విచ్ మనమే చేసుకోవాలంటే దానికి ప్రొవిజన్ ఉండేటట్టు అన్నీ ఉండే అనమాట. అండ్ డేట్స్, డ్రై ఫ్రూట్స్, సీరియల్స్, కార్న్స్, అంటే చాలా ఉండే ఆప్షన్స్. బట్ ఆబ్వియస్లీ మనకి రెగ్యులర్గా అది తినే అలవాటు లేదు కాబట్టి మనం ఇండియాలో ఉంటాం. అండ్ మన బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం టైం సౌత్ ఇండియన్ స్ప్రెడ్ ఉంటుంది కదా. అయితే నేను అర్హాన్కి అంటే మా ఇంట్లో ఐ గివ్ హిమ్ ఎవ్రీథింగ్. సో తను తినేటట్టు ఏమైనా ఉందంటే ఆబ్వియస్లీ బాయిల్డ్ ఎగ్. సో తనకి ఫస్ట్ 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకునేదాన్ని. అప్పుడప్పుడు యోక్తో తింటారు, లేకపోతే 4 ఎగ్స్ వైట్ తినేసాడనమాట. మన పిల్లలు ఎంత తిన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏం తిన్నారు అనేది ఇంపార్టెంట్. సో మీరు ఇలా ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం హోల్సమ్ ఫుడ్ కొంచెం తిన్నా కూడా మంచిగా హోల్సమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ తినాలని చెప్పి వాళ్ళు ఇష్టపడినంత ఏది పడితే అది ఇచ్చేస్తూ మనం అంటే షుగర్ ఉన్నది, మైదా ఉన్నది ఇచ్చేస్తే వాళ్ళకి ఆబ్వియస్లీ ఏం ఎనర్జీ ఉండదు. ప్లస్ ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు ఇంపాక్ట్ నెగిటివ్ వే. సో అలా నేనైతే అర్హాన్కి ఫస్ట్ స్టార్ట్ చేసేదాన్ని ఎగ్స్తో. అండ్ ప్రతిరోజు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా తీసుకునేదాన్ని అనమాట. ఫస్ట్ అయితే నాలాగా ఎంతమంది చేస్తారు చెప్పండి. నేను నార్మల్గా తినకపోయినా ఇలా బయట ఉన్నప్పుడు అయితే నాకు స్వీట్ క్రేవింగ్ చాలా ఉంటుంది. అండ్ బయట ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఒక బ్రెడ్ తీసుకుని దాన్ని టోస్ట్ చేసుకుని దానిపైన బటర్ అండ్ జామ్ రాసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరేలా ఉంటుంది. నాలాగా ఎంతమంది చేస్తారో చెప్పండి. నేనైతే బ్రెడ్ విత్ జామ్ అండ్ బటర్ తింటున్నాను. అండ్ పిల్లల కోసం వచ్చేసి ఈ రైస్ కేక్ తీసుకెళ్ళానమాట పింటోలా నుంచి. సో ప్రిన్స్కి అయితే బ్రెడ్ టోస్ట్ చేసి దానిపైన చాక్లెట్ స్ప్రెడ్ రాశాను. అండ్ అర్హాన్కి వచ్చేసి రైస్ కేక్ పైన చాక్లెట్ స్ప్రెడ్ రాశాను. ఈ రైస్ కేక్ వచ్చేసి రైస్ పఫ్తో చేస్తారు, అంటే మురుమురాల్లాగా ఉంటుంది బ్రౌన్ రైస్ది. అండ్ దానిపైన చాక్లెట్ స్ప్రెడ్ ఆబ్వియస్లీ రాశాను. చాక్లెట్ స్ప్రెడ్ అంటే నటెల్లా కాదు. నేను చాలాసార్లు చెప్పాను నేను అకిమీ నుంచి తీసుకుంటానని చెప్పి. సో అకిమీ వాళ్ళది హేజిల్నట్ స్ప్రెడ్ అనమాట. ఇందులో మనకి షుగర్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అవేమి ఉండవు. అండ్ ఇవి రైస్ కేక్స్ పింటోలా నుంచి అన్స్వీటెన్, అన్సాల్టెడ్ నార్మల్గా తీసుకుని దానిపైన చాక్లెట్ స్ప్రెడ్ రాసి ఇచ్చేసాను అనమాట. సో మన పిల్లలు అలా ఎగ్స్, పాలు అవన్నీ తీసుకుంటూ దాంతోపాటు ఏమైనా వాళ్ళకి ఇంకా ఆకలిస్తుందంటే ఇలా క్విక్ హ్యాండీ స్నాక్స్గా పనికి వస్తుందని చెప్పి ఇండియా నుంచి తీసుకెళ్ళాను. సో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఇలా తీసుకెళ్ళచ్చు. యాక్చువల్లీ నేను ట్రావెల్కి సంబంధించి స్నాక్స్ కోసం అని కూడా ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఐబార్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి, లేదా నా ఛానల్లో మీరు చూసుకోవచ్చు. చాలా డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని ఇవాళ ఉమ్రా పర్ఫామ్ చేయబోతున్నాము. అండ్ ఆల్సో మా ఫస్ట్ జుమా కాబట్టి జుమా నమాజ్ మేము అక్కడ మస్జిద్లో ఆఫర్ చేసామన్నమాట. అర్హాన్ కు మెన్స్ సెక్షన్ में जाना है तो उनको लेके जाके मैं ड्रॉप कर रहा हूँ. चलो लेट्स गो. बाय हीरा.
एयर टैग है आपके पास? एयर टैग है तो जा सकते हैं। ठीक है, हम आपको ड्रॉप करके आते हैं फिर से। ओके, इधर उधर नहीं घूमना। ఓకే, నార్మల్గా మన దగ్గర మస్జిద్లో లేడీస్కి అలౌ చేయరు కదా, బట్ ఫారెన్లో అలా కాదు. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మస్జిద్లో లేడీస్కి సపరేట్ సెక్షన్ ఉంటుంది, జెంట్స్కి సపరేట్ సెక్షన్ ఉంటుంది. అండ్ మేము మా లేడీస్ సెక్షన్లో కూర్చొని మస్జిద్లో జుమా నమాజ్ ఆఫర్ చేద్దామని చెప్పి అక్కడ కూర్చున్నాము. అండ్ వి వేర్ ఆఫరింగ్ అవర్ నమాజ్. అండ్ పిల్లలు వచ్చేసి మెన్స్ సెక్షన్, లేడీస్ సెక్షన్ అలా మూవ్ అవుతూ ఉండే. అండ్ మేము ఇలా ట్రావెల్ చేసేటప్పుడు వన్ థింగ్ దట్ యూ కెన్ కీప్ ఇన్ మైండ్ ఇస్, ఒకవేళ కుదిరితే మీ పిల్లలకి ఎయిర్ ట్యాగ్ పెట్టేసేయండి. సో మన పిల్లలు ఎక్కడున్నా కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు, ఆ స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది. సో అదే హరాన్ చెప్తుండే అనమాట, ఎయిర్ ట్యాగ్ ఉంది, నేను వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్పి. ఇంకా మేము జుమ్మా నమాజ్ ఆఫర్ చేసిన తర్వాత వెళ్ళాము, లంచ్ చేసాము. లంచ్ చేసి పక్కనే అంటే మా క్లాక్ టవర్లోనే ఉన్న మాల్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ బ్యాక్ టు మన రూమ్కి వచ్చి, అంటే మధ్యాహ్నం ఒక రేంజ్లో ఎండ ఉండే. అండ్ లుక్ ఎట్ ద పీపుల్, ఓ మై గాడ్, వీళ్ళ డెడికేషన్ లిటరలీ అల్హమ్దుల్లా మాషాల్లా. ఇంకా మేమైతే సాయంత్రం వరకు వెయిట్ చేసి సాయంత్రం అయిన తర్వాత ఇలా రెడీ అయిపోయాము మా సెకండ్ ఉమ్రా కోసం. సో బేసిక్లీ సెకండ్ ఉమ్రా పర్ఫామ్ చేయాలంటే మళ్ళీ మనం ఎహ్రామ్ కట్టుకోవాలి. అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఎహ్రామ్ కట్టుకునేటప్పుడు అంటే చిన్నపిల్లలతో ఎహ్రామ్ కట్టుకునేటప్పుడు ఎహ్రామ్ ఇస్ జస్ట్ 2 పీస్ ఆఫ్ క్లాత్, మెన్కి అంటే బాయ్స్కి కానీ మెన్కి కానీ. వాళ్ళకి ఎలా చేస్తారు మీరు అంటే, చిన్నపిల్లడు కదా అర్హాన్, డైపర్స్ వాడతాడా లేదా అని చెప్పి. సో దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఆల్సో నేను వేసుకున్న అబ్బాయి వచ్చేసి నేను అక్కడే తీసుకున్నాను సౌదీలో 100 రియాల్ కోసం, విచ్ ఇస్ అరౌండ్ 2300 2400 అనమాట. వెరీ బ్యూటిఫుల్, ప్రిటీ. ఎలా ఉందో ఫుల్గా చూపిస్తాను. బట్ నౌ టాకింగ్ అబౌట్ అర్హాన్స్ డైపర్. సో నేను నా ప్యాకింగ్ వీడియోలోనే మీ అందరికీ చెప్పాను దట్ నేను అర్హాన్కి డైపర్స్ తీసుకెళ్తున్నాను, లవ్ ల్యాబ్ వాళ్ళ సుప్రీం ప్యాంట్స్ వాడుతున్నాను అని చెప్పి. సో చిన్నపిల్లలకి మనం చక్కగా ఇలా డైపర్ వేసేసుకొని దానిపైన ఎహ్రామ్ కట్టేసుకోవచ్చు. ఇవి ఎందుకు వాడతానంటే మన పిల్లలకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది, ర్యాష్ ప్రివెన్షన్, సుపీరియర్ ర్యాష్ ప్రివెన్షన్ ఉంటుంది, అండ్ సుపీరియర్ అబ్జార్బెన్సీ ఉంటుంది, అండ్ 360 degrees ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో ఎక్కడ లీకేజ్ అలా అవ్వకుండా, బికాస్ ద ఎంటైర్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది. అండ్ మీరు చూస్తే ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ అండ్ 5 layers సుపీరియర్ లైట్ కోర్ ఉంటుందన్నమాట. సో మన పిల్లల స్కిన్కి చాలా జెంటల్గా చాలా బాగుంటుంది. అండ్ చెప్పినట్టు సుపీరియర్ అబ్జార్బెన్సీ, సుపీరియర్ బ్రీదబిలిటీ అండ్ సుపీరియర్ ర్యాష్ ప్రివెన్షన్. అండ్ మన పిల్లలకి చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఈ స్నగ్ ఫిట్ ఏదైతే ఉందో వాళ్ళ నడుముకి చక్కగా ఫిట్ అయిపోతుంది. అండ్ డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది, న్యూ బార్న్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్. నేను అర్హాన్కి అయితే ఎక్సెల్ వాడుతున్నాను, ఎందుకంటే 12 to 17 kgsకి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ మన పిల్లలు డైపర్ యూజ్ చేసిన తర్వాత దీన్ని మనం చక్కగా ఇలా చెంపేసి దాన్ని రోల్ చేసి పడేయచ్చు. నార్మల్గా డైపర్ హైజీన్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎలా పడితే అలా పడేయకుండా పిల్లలు వాడిన తర్వాత, అంటే మన డైపర్ ఫుల్ అయిపోయిన తర్వాత దాన్ని చక్కగా ఇలా రోల్ చేసేసి దీంట్లోనే మనకి టేప్ వస్తుంది. సో ఆ టేప్ తీసేసి మనం చక్కగా దీన్ని రోల్ చేసి పడేయచ్చు. దట్స్ అనదర్ థింగ్ దట్ ఐ లైక్. అన్ని డైపర్స్లో మనకి ఇది ఉండదు. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి నేను అర్హాన్కి అయితే ఇది వాడుతున్నాను, లవ్ ల్యాబ్ వాళ్ళది సుప్రీం ప్యాంట్స్ అనమాట. అండ్ ఆల్సో పిల్లలు డైపర్ ఫుల్ అయిపోయింది అంటే ఇక్కడ yellow లైన్ ఉంటుంది, ఆ yellow లైన్ కాస్త బ్లూగా మారిపోతుంది. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ ట్రావెల్ టైంలో ఎలాంటి టైంలో అయినా ఇది మన పిల్లలకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేనైతే అప్రూవ్ చేస్తున్నాను బికాస్ ఐ బీన్ యూజింగ్ దిస్ ఫర్ అర్హాన్ అండ్ చాలా చాలా కంఫర్టబుల్. మెయిన్లీ ర్యాషెస్ అవ్వవు, డైపర్ ర్యాష్ చాలా స్కేరీగా ఉంటుంది. అండ్ ఎహ్రామ్ ఎలా కడతారని కూడా చాలామంది అడిగారు. నార్మల్గా ఆ కింద పీస్ తీసుకొని ఇలా రెండింటిని జాయిన్ చేసుకొని సైడ్కి తీసుకెళ్తాను, దాన్ని మళ్ళీ అటు ఇటు తిప్పేస్తాను అనమాట. అండ్ అర్హాన్కి చిన్నపిల్లల సైజ్ బెల్ట్స్ మనకు దొరకవు. సో ఇలా నాడా తీసుకొని అలా దాన్ని ఫోల్డ్ చేసేసి నాడా కట్టేస్తాను తనకి కంఫర్ట్ ఉన్న లెవెల్కి. అండ్ దెన్ దాన్ని ఇలా కిందికి తీసేసి చక్కగా తిప్పేస్తాను. సో పర్ఫెక్ట్గా టైట్గా ఉంటుంది. అండ్ పైన పీస్ కూడా తీసుకొని మనం వెనకాల ఇలా టక్ చేసేస్తే అది కదలకుండా దాని ప్లేస్లో ఉంటుంది అనమాట. ఇంకో సైడ్ నుంచి తిప్పేసుకొని దాంట్లోనే ఇలా దోపేస్తాను. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఎస్ సమీరా షరీఫ్. సో నేను మా అత్తగారు కుదిరినంత వరకు వ్లాగ్ చేశాము అండ్ మీ అందరికీ చూపిస్తున్నాం మా ఎక్స్పీరియన్స్ అదంతా కూడా. అండ్ నేను అంటే మేము రెడీ అయిపోయిన తర్వాత క్విక్గా మా అత్తగారు రూమ్లోకి వెళ్ళిపోయాము, బికాస్ అందరం అక్కడ గ్యాదరే, అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి కాబట్టి. వి వర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. లిటిల్గా అందరికీ ఆపర్చునిటీ రాదు, అంటే అల్లా తాలా హౌస్కి ఇలా ఇన్వైట్ చేయడం, అది కూడా అందరినీ ఒకటేసారి ఇన్వైట్ చేయడం ఇస్ వెరీ రేర్. అల్హమ్దుల్లా వి బీన్ వెరీ బ్లెస్డ్. అండ్ ఆల్సో నా అబ్బాయి మీకు చూపిస్తాను కదా, ఫుల్ నేను తబస్సుమ్ ఇద్దరం సేమ్ తీసుకున్నాము. అండ్ మా సెకండ్ ఉమ్రాకి ఇద్దరం సేమ్ వేసుకున్నాం అనమాట. అండ్ లుక్ ఎట్ దిస్ మాషాల్లా, బ్యాక్గ్రౌండ్లో కాబా, మా అర్హాన్ ఖురాన్ పట్టుకొని మాషాల్లా. ఇంకా మేము కిందికి బయలుదేరిపోయాము. సో బేసిక్గా కిందికి వెళ్ళిన వెంటనే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మా లాబీలోనే మంచి బ్యాక్గ్రౌండ్ అదంతా ఉంటే సరే కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పి అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇంకా బయలుదేరి మేము వెళ్ళిపోయాము మస్జిద్ ఆయిషా. సో
బేసిక్గా మీరు సెకండ్ ఉమ్రా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మజిద్ ఆయిషాకి వెళ్ళాలి, అంటే మికత్ అని ఉంటుంది కదా, మికత్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ ఉమ్రా నియత్ మనం చేసుకోవాలన్నమాట. అంటే ఎహ్రామ్ నియత్ చేసుకొని మళ్ళీ మనం ఇక్కడ కాబా దగ్గరికి రావాలి. సో మికత్ బయట వెళ్ళాలంటే మనం మజిద్ ఆయిషాకి వెళ్ళి 2 రకాత్ నఫిల్ నమాజ్ ఆఫర్ చేయాలి. నఫిల్ నమాజ్ ఆఫర్ చేస్తూ మనం వచ్చేసి నియత్ చేసుకోవాలి. దట్ నేను నా ఉమ్రా పర్ఫామ్ చేయబోతున్నాను, నా ఎహ్రామ్కి నేను నియత్ కట్టుకుంటున్నాను. ఇది మీరు ఒకవేళ మా ఫస్ట్ వ్లాగ్ చూసుంటే, అంటే ఉమ్రాకి బయలుదేరుతున్నామా అన్న వ్లాగ్లో చూసుంటే, ఇంట్లోనే మేమందరం నమాజ్ చేసుకొని మా ఎహ్రామ్ కట్టేసుకొని బయలుదేరాము. అందుకే ఎయిర్పోర్ట్లో ఎహ్రామ్లో ఉన్నాము, త్రూఅవుట్ జర్నీ ఎహ్రామ్లో ఉన్నాము. బట్ ఇక్కడ అలా కాదు కదా, దిస్ ఇస్ సెకండ్ ఉమ్రా. సో మికత్ బయట వెళ్ళి మనం ఇలా 2 రకాత్ నఫిల్ నమాజ్ చదువుకోవాలి. అండ్ అక్కడంతా కూడా చాలా పిల్లులు ఉంటాయి. అండ్ క్యాట్ ఈజ్ వన్ ఆఫ్ ఆర్ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లంస్ ఫేవరెట్ యానిమల్స్. అండ్ అర్హాన్కి నాకు పిల్లిలు అంటే చాలా ఇష్టం. అసలు అర్హాన్ పిల్లిని వదిలి రాను అంటుండే. దెన్ మేము లైక్ లోపల కూడా పిల్లులు ఉంటాయి, రా లోపలికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి లేడీస్ సెక్షన్ అనమాట మజిద్ ఆయిషాలో. అక్కడ వెళ్ళి మేము 2 రకాత్ నఫిల్ నమాజ్ ఆఫర్ చేయాలి. సో బేసిక్గా ఫస్ట్ ఉమ్రా మనం ఆఫర్ చేస్తాం కదా, దాని తర్వాత ఆఫర్ చేసి అంటే పర్ఫామ్ చేసే ప్రతి ఉమ్రాలో మనం ఏంటంటే మనకి దూరమైన వాళ్ళు, అంటే ఎవరైతే లైఫ్ కోల్పోయారో మన ఫ్యామిలీ మెంబర్స్, ఈ ఉమ్రా సవాబ్ వాళ్ళకి ఇవ్వండి. నేను పర్ఫామ్ చేస్తున్న ఉమ్రా ఏదైతే దాని సవాబ్ అంటే ఏమంటారు, దాని గుడ్ డీడ్స్ ఆ పర్సన్కి ఇవ్వండి, చనిపోయిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆ ఒక మొక్కుతో మనం వచ్చేసి ఈ నమాజ్ ఆఫర్ చేస్తాము. లేకపోతే మన ఫ్యామిలీలో కానీ మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హౌస్ ఆఫ్ అల్లాకి ఇన్వైట్ చేయండి అని చెప్పి ఆ నమాజ్ ఆఫర్ చేసి మేము ఉమ్రా ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా మేము అక్కడ నమాజ్ చదివేసి మళ్ళీ వచ్చేసాము మా కాబా దగ్గరికి. ఇది వచ్చేసి మళ్ళీ మా క్లాక్ టవర్ హోటల్లోనే. అండ్ ఆల్సో ఈ ఉమ్రా గైడ్ ఏదైతే ఉందో ఇది నాకు తబస్సుమ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. 2 ఉమ్రా గైడ్స్ తీసుకుంది, ఒకటి నా దగ్గర ఉంది, ఇంకోటి మా అత్తగారి దగ్గర ఉంది. సో ఇందులో మనకి ప్రతి ఒక్క దువా అంటే ఎంటైర్ స్టార్టింగ్ టు ఎండ్ గైడ్ అనమాట. ప్రతి ఒక్క దువా రాసి ఉంది ఉర్దూలో యాజ్ వెల్ యాజ్, అంటే అరబిక్లో యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో. ఇట్ ఇస్ వెరీ కంఫర్టబుల్, మనకి కన్వీనియంట్గా మనం చదువుకుంటూ అదంతా ఆఫర్ చేసుకోవచ్చు. ఇన్ డీటెయిల్ ఒకవేళ మీకు కావాలి స్టెప్ టు స్టెప్ గైడ్ ఎలా చేయాలి, హౌ టు పర్ఫామ్ ఉమ్రా. అఫ్ కోర్స్ నేను ఎక్స్పర్ట్ని కాదు, బట్ ఐ హ్యావ్ లర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఓవర్ దిస్ పీరియడ్. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని మీరు తెలుసుకోవాలంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక ప్రాపర్ సిట్ డౌన్ వీడియో కూర్చొని నేను మీ అందరితో షేర్ చేస్తాను అండ్ మీ అందరికీ చెప్తాను ఎలా ప్రాసెస్ చేయాలి, ఫస్ట్ ఉమ్రా అయితే ఏం చేయాలి, సెకండ్ ఉమ్రా అయితే ఏం చేయాలి, దాని డీడ్స్ ఏంటి, అవన్నీ కూడా. जाएंगे बिस्मिल्लाह करेंगे, उम्रा परफॉर्म करेंगे. అల్హమ్దుల్లా గైస్, లిటరలీ ఇట్స్ ట్రూ బ్లెస్సింగ్ ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసి ఉమ్రా పర్ఫామ్ చేయడం. అండ్ దట్ టు అవర్ సెకండ్ ఉమ్రా. అల్హమ్దుల్లా. బిస్మిల్లా బిస్మిల్లా बिस्मिल्लाह रहमान रहीम. बिस्मिल्लाह बिस्मिल्लाह बिस्मिल्लाह. ఈ ఎంటైర్ జర్నీలో, అంటే నా ఎంటైర్ మదర్హుడ్లో పక్కన పెట్టేస్తే ఈ జర్నీలో నేను నేర్చుకుంది ఏంటంటే, మనం మన పిల్లల ముందు ఏం చేస్తుంటామో మన పిల్లలకి దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ ఫోన్ యూస్ చేస్తుంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఫోన్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అది నేను చాలాసార్లు చెప్పాను. బట్ దెన్ ద మోర్ అర్హాన్ కెప్ట్ సీయింగ్ అస్ పర్ఫార్మింగ్ ఉమ్రా, నమాజులు చదవడం అదంతా చూస్తుంటే తనకు కూడా లోపల నుంచి అంతే ఇంట్రెస్ట్ వస్తూ ఉమ్రా చేస్తాను నేను, మళ్ళీ హౌస్ ఆఫ్ అల్లాకి వెళ్దాము, అలాంటి ఒక వర్డ్స్ తన నోట వినడం అల్హమ్దుల్లా ఇట్స్ సచ్ అ బ్లెస్సింగ్ అండ్ సచ్ అన్ ఆనర్ ఒక మదర్కి. అంటే ఇంత మంచి దారిలో మన పిల్లలు రేస్ అవ్వడం ఇస్ నథింగ్ లైక్ ఇట్. సో వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసుకున్నాము, కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాలామంది నాకు అంటే రీసెంట్ వీడియోస్లో కామెంట్స్ చేసి కూడా చెప్పారు, అంటే మీరు ఉమ్రా పర్ఫామ్ చేయడానికి వెళ్ళారా, వీడియోస్ రికార్డ్ చేయడానికి వెళ్ళారా అని చెప్పి. ఎవ్రీబడి రికార్డ్స్ గైస్, ఎవ్రీబడి మూమెంట్స్ క్యాప్చర్ చేస్తారు. నేను ఒక కాంటెంట్ క్రియేటర్ కాబట్టి ఇవన్నీ మీ ముందు పెడుతున్నాను అంతే, ఇంకా దానికన్నా మించి ఏం లేదు. సో అక్కడికి వెళ్ళిన వెంటనే మేము వచ్చేసి మా ఉమ్రా ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. వెరీ గుడ్. ఇంకా మేము తవాఫ్ చేస్తున్నప్పుడు, తవాఫ్ అంటే ఫస్ట్ 7 రౌండ్స్ అరౌండ్ ద కాబా. అఫ్ కోర్స్ అవి చేస్తున్నప్పుడు మేము కొన్ని దువాస్ రిసైట్ చేస్తూ ఉండాలి. ఒక సెక్షన్లో ఒక దువా, ఇంకో సెక్షన్ ఇలా ఒక దువా అలా మారుస్తూ ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మీకు కావాలంటే ఇన్ డీటెయిల్ చెప్తాను ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, బికాస్
లిటరలీ గైస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ థింగ్. అండ్ మన పిల్లలకి మనం ఈ 5 పిల్లర్స్, 5 మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అవన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. సో అక్కడ తవాఫ్ చేసిన తర్వాత మళ్ళీ 2 రకాత్ నఫిల్ నమాజ్ ఆఫర్ చేసి మేము వచ్చేసి సఫా మర్వా దగ్గరికి వెళ్ళిపోయాము. చూసారు కదా అర్హాన్ పడుకున్నాడు. అండ్ పడుకున్న వెంటనే ఇంకా సఫా మర్వాలో మా మావగారికి మేము వీల్ చైర్ తీసుకొని అర్హాన్ వచ్చేసి మా మావగారు ఒళ్ళో ఇచ్చేసాము. సో దట్ తన నిద్ర కూడా ప్రాపర్గా పూర్తి అవుతుంది అండ్ మావగారికి కూడా కంఫర్టబుల్ ఉంటుందని చెప్పి ఇంకా మేము మా సఫా మర్వా ప్రాసెస్ స్టార్ట్ చేసాము. సఫా మర్వా వచ్చేసి ఈ 2 మౌంటైన్స్ మధ్యలో మనం 7 టైమ్స్ వాక్ చేయాలి. సో ఇందాక 7 రౌండ్స్ అరౌండ్ కాబా చేసాం కదా, సేమ్ అలాగే ట్రూ అండ్ ఫ్రూ చేయాలన్నమాట. ఇక్కడ 7 రౌండ్స్. అండ్ అగైన్ ఇక్కడ కూడా మనం కొన్ని చాంటింగ్స్, కొన్ని ప్రేయర్స్ చాంట్ చేస్తూ ఆఫర్ చేయాలి. అండ్ ఇదంతా చేస్తూ మధ్యలో ఇలా జంజం వాటర్ తీసుకుని తాగుతుంటే అల్హమ్దుల్లా, అక్కడ చూసారా మా మావగారు అండ్ అర్హాన్. సో యా, జంజం వాటర్ తీసుకుని తాగుతుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరేలా ఉంటుంది. అల్హమ్దుల్లా ఒక రకమైన సుకూన్ అనమాట. అండ్ ఇంకొకటి, నేను నా ఫస్ట్ ఉమ్రా యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఉమ్రా మొత్తం అర్హాన్ని ఒళ్ళో ఎత్తుకొని నేను ఉమ్రా పర్ఫామ్ చేశాను. ఉమ్రా అయిపోయిన తర్వాత మేము లాస్ట్కి ఇలా 2 రకాత్ నఫిల్ నమాజ్ ఆఫర్ చేసుకోవాలి. సో దాంతో ఉమ్రా అయిపోతుందంట. సెకండ్ ఉమ్రాకి మళ్ళీ బాయ్స్ గుండు చేయాల్సిన అవసరం లేదు. సో మా అత్తగారు ఎవ్రీబడి లైక్ పాపం ఇంత ఎత్తుకొని మొత్తం చేస్తుందని చెప్పి ఉమ్రా పర్ఫామ్ చేస్తుందని చెప్పి చాలా చెప్తుండే. నేను ఒకటే అంటాను, నేను ఇప్పుడు అర్హాన్ చిన్నగా ఉన్నాడు, తనని నేను ఎత్తుకొని ఉమ్రా పర్ఫామ్ చేస్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఎప్పుడైతే ముసల్దాన్ని అయిపోతానో అప్పుడు ఆబ్వియస్లీ మనం చిన్నపిల్లల్లా అయిపోతాం కదా, అప్పుడు వీల్ చైర్ కోసం పైన ప్రొవిజన్ ఉంటుంది. సో వీల్ చైర్లో తిప్పే వాళ్ళ కోసం పైన ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవిజన్ ఉంటుంది, అక్కడ తిప్పచ్చు. బట్ నేను ముసల్దాన్ని అయిపోయిన తర్వాత అప్పుడు అర్హాన్ నన్ను వీల్ చైర్లో తిప్పకూడదు, ఇప్పుడు నేను తనని ఎలాగైతే ఎత్తుకొని తిప్పుతున్నానో అప్పుడు తను నన్ను ఎత్తుకొని తిప్పాలి, కాబా పక్కనే నా ఉమ్రా తను అప్పుడు పర్ఫామ్ చేయాలి అని చెప్తాను. ఇన్షాల్లా హీ విల్ డెఫినెట్లీ డూ దాట్. ఇక్కడ నేను చాలా ప్రే చేశాను చాలామంది కోసం. చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు, వాళ్ళందరికీ పేరు పేరున ప్రే చేశాను అనమాట. ఎవరైతే పిల్లలు కావాలని కష్టపడుతున్నారో, ప్రే చేస్తున్నారో, హోప్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం, చాలామంది వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో సఫర్ అవుతున్నారు వాళ్ళ కోసం. అండ్ ప్రతి ఒక్క అందరిపైన వాళ్ళ పేరెంట్స్ చెయ్యి ఎప్పుడు ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ ప్రే. ఎవరికి వాళ్ళ పేరెంట్స్ దూరం అవ్వకూడదు అండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు దూరం అవ్వకూడదు. అండ్ మా తబస్సుమ్ లైఫ్ కూడా ఇన్షాల్లా సెటిల్ అయిపోవాలి త్వరగా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తనకి బెస్ట్ పార్ట్నర్ దొరకాలి. అండ్ ప్రిన్స్ ఆల్సో షుడ్ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ లైఫ్ బికాస్ దే బోత్ డిజర్వ్ ది బెస్ట్. అండ్ ప్రపంచంలో ఉన్న అందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరికీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని రిలీఫ్ అయిపోవాలి. అండ్ లిటరలీ అందరి కోసం ప్రే చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. అండ్ ఒక టిప్ నేను ఇస్తాను, ప్రతిసారి మీరు గాడ్ దగ్గర ఏమైనా ప్రే చేస్తున్నప్పుడు ఫస్ట్ థ్యాంక్ హిమ్. మీకు అల్లా తఆలా ఏమి ఇచ్చారో వాటినన్నిటి కోసం థ్యాంక్ చేయండి. సో ద మూమెంట్ యూ స్టార్ట్ థ్యాంకింగ్ మనకి రియలైజ్ అవుతుంది మన లైఫ్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని బెస్ట్ థింగ్స్ ఉన్నాయని చెప్పి. సో అలా మా ఉమ్రా అయితే అయిపోయింది. ఇట్స్ లిటరలీ అన్బిలీవబుల్ గైజ్. ఫ్యామిలీ మొత్తంని అల్లా సుబ్హానహు వ తఆలా ఇలా అందరినీ ఒకటేసారి ఆయన ఇంటికి ఇలా ఇన్వైట్ చేయడం, మేమందరం కలిసి ఇలా మా ఉమ్రా పర్ఫామ్ చేయడం. సెకండ్ ఉమ్రా కూడా మేము అనుకోలేదు దట్ ఆల్ ఆఫ్ us విల్ పర్ఫామ్ టుగెదర్. నువ్వు చేస్తావా, నేను చేస్తావా, సరే మీరు వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతాను, అలా అనుకుంటూ అట్ ది ఎండ్ మళ్ళీ అందరం కలిసి ఇలా పర్ఫామ్ చేయడం లిటరలీ ఇస్ అ ట్రూ బ్లెస్సింగ్. అందరికి ఇలాంటి బ్లెస్సింగ్ అస్సలు దొరకదు. అల్హమ్దుల్లా, కెనాట్ థ్యాంక్ అల్లా ఎనఫ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండ్ అందరికీ ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అల్లా తఆలా షుడ్ ఇన్వైట్ ఎవ్రీబడి టు హిజ్ హోమ్ అండ్ ఇన్షాల్లా మళ్ళీ ఇక్కడికి మేము కూడా రావాలి అని చెప్పి హోప్ చేస్తున్నాను. అండ్ ఇంకా నేను ఏమేమి ప్రే చేశాను అదంతా కూడా మీరు నా హిందీ ఛానల్లో చూడండి. అండ్ ఈ ఉమ్రా డెడికేట్ చేశానని చెప్పాను కదా, నేను నా ఉమ్రాని మా నాన్నమ్మకి డెడికేట్ చేశాను. అండ్ అర్హాన్ ఉమ్రా కూడా ఒక స్పెషల్ పర్సన్కి డెడికేట్ చేశాను. ఇద్దరు, నా నాన్నమ్మ అండ్ ఆ స్పెషల్ పర్సన్ మా లైఫ్లో లేరు ఇప్పుడు. సో అది ఎవరు ఏంటి తెలుసుకోవాలంటే మీరు ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలుస్తాను ఇన్షాల్లా. బాయ్ గాయ్స్.